హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 1932లో ఆంగ్ల భౌతిక శాస్త్రవేత్త అయిన జేమ్స్ చాడ్విక్ న్యూట్రాన్లను కనుగొన్న తర్వాత న్యూట్రాన్ నక్షత్రం అనే భావనని 1934లో సోవియట్ యూనియన్లో ఈ పేరు గల శాస్త్రవేత్త మరియు యుఎస్లో వాల్టర్ అండ్ ఫ్రిడ్జిస్కీలు అంచనా వేశారు. తర్వాతి 5 సంవత్సరాల తర్వాత 1939లో రాబర్ట్ ఓపెన్హైమర్ మరియు జార్జ్ వోల్కోఫ్ న్యూట్రాన్ నక్షత్రాల కోసం ఒక సైద్ధాంతిక నమూనాను అభివృద్ధి చేశారు. కానీ పల్సర్ రూపంలో మొదటి నక్షత్రాన్ని కనుగొనడానికి వీరికి 3 దశాబ్దాల కాలం పట్టింది. సూర్యుని కంటే 10 నుండి 20 రెట్లు ద్రవ్యరాశి ఉన్న నక్షత్రాలు కొన్ని బిలియన్ల సంవత్సరాల తర్వాత ఎక్స్పాండ్ అయిపోయి సూపర్నోవాగా పేలిపోయి చివరికి న్యూట్రాన్ స్టార్గా లేదా బ్లాక్ హోల్గా మారిపోతాయి. ఇక్కడ ఆ నక్షత్రం న్యూట్రాన్ స్టార్గా మారడానికి గల కారణం ఆ స్టార్ యొక్క కేంద్రం దానిలో ఉన్న తేలికపాటి వాయువులు మూలకాలను కోల్పోయి చివరికి భారీ మూలకాలతో మిగిలిపోతుంది. చివరికి స్వచ్ఛమైన ఇనుము కేంద్రాన్ని కలిగి ముగుస్తుంది. ఈ భారీ మూలకాలు కూడా తర్వాతి దశకు చేరుకొని కొల్లాప్స్ అయ్యే ప్రక్రియని ఆపగలిగేంత దట్టంగా ఉండవు. ఇది ఇలా కొనసాగుతున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ నక్షత్ర కేంద్రంలో ఉన్న ఐరన్ కోర్లోని నెగటివ్ ఛార్జ్ చేయబడిన ఎలక్ట్రాన్స్ మరియు పాజిటివ్గా ఛార్జ్ చేయబడిన ప్రోటాన్స్ రెండూ కలిసి ఒత్తిడికి గురై ఎటువంటి ఆవేశంలోని తటస్థ న్యూట్రాన్ల సముదాయం ఏర్పడుతుంది. కొన్ని భారీ నక్షత్రాల కేంద్రాలు ఈ దశలో న్యూట్రాన్ క్షీణత పీడనంగా పిలువబడే క్వాంటం దృగ్విషయం ద్వారా ఈ నక్షత్రాల కోర్ అనేది మరింత కొలాప్స్ అవ్వకుండా ఉంటుంది. ఇది ఎంతగా అంటే న్యూట్రాన్ల సాంద్రతను చాలా ఎక్కువగా పెంచేసి అంతకుమించి వాటిని దగ్గరగా తీసుకురాలని పరిస్థితికి చేరుతుంది. అప్పుడు అది ఒక న్యూట్రాన్ నక్షత్రంగా మారుతుంది. వీటిని పల్సర్స్ అని కూడా అంటారు. ఇది మన నక్షత్రం కంటే కూడా 1.5 రెట్లు ద్రవ్యరాశి కలిగి ఉంటుంది. ఆశ్చర్యకరంగా దీని సైజు ఒక పెద్ద సిటీ అంతే ఉంటుంది. ఇది ఒక క్రమ పద్ధతిలో రేడియేషన్ ని విడుదల చేస్తుంది. ఈ న్యూట్రాన్ నక్షత్రం అనేది 3 లేయర్స్ ని కలిగి ఉంటుంది. అది ఘన కేంద్రం, ద్రవ రూపంలో ఉండే మ్యాంటిల్ మరియు పలుచగా ఉండే క్రస్ట్. నాసా ప్రకారం ఈ పల్సర్లు 95% న్యూట్రాన్స్ ని కలిగి ఉండడం వల్ల చాలా దట్టంగా ఉండడమే కాకుండా అందులో ఒక టీ స్పూన్ బరువు పదార్థం 4 బిలియన్ టన్నులు ఉంటుంది. ఇది ఒక చిన్న చెంచాపై పేర్చబడిన 10,000 ఎంపైర్ స్టేట్ భవనాలకు సమానం. ఈ పల్సర్లోని సూపర్ డెన్సిటీ అంటే అత్యధిక సాంద్రత కలిగిన ఈ పదార్థం మరింత కుచించుకుపోకుండా నిరోధించబడుతుంది. ఎందుకంటే నక్షత్రం యొక్క కేంద్రం ద్రవ్యరాశి దానిలోని న్యూట్రాన్ల యొక్క క్వాంటం లక్షణాలను అధిగమించలేవు. తద్వారా అది న్యూట్రాన్ నక్షత్రం వరకే ఆగిపోయి మిగిలిపోతుంది. ఒకవేళ అది అతిపెద్ద భారీ నక్షత్రం అయి ఉంటే ఈ అత్యధికమైన గురుత్వాకర్షణ శక్తితో ఆ పదార్థం మరింత కుచించుకుపోయి కృష్ణబిలంగా రూపాంతరం చెందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఈ పల్సర్లు బలమైన అయస్కాంత క్షేత్రాలను కలిగి ఉంటాయి. ఇది వాటి అయస్కాంత ధృవాల వెంట శక్తివంతమైన కాంతి కిరణాలను విడుదల చేస్తాయి. అంతరిక్షంలో వీటి యొక్క స్థానాలను బట్టి స్పేస్ మ్యాప్లో ఒక గుర్తుగా ఉపయోగిస్తారు. వీటి నుండి క్రమ పద్ధతిలో వచ్చే పల్స్ లాంటి కాంతి కిరణాల వల్ల వీటిని అంతరిక్షానికి సంబంధించిన లైట్ హౌసెస్ గా పిలుస్తారు. లైట్ హౌస్ రాత్రంతా కాంతి కిరణాలను పంపుతున్నప్పటికీ బాధిత నావికులు అది తమ వైపుకు తిరిగి ఉన్నప్పుడు మాత్రమే చూస్తారు. ఈ పల్సర్స్ సెకనికి 700 సార్లు ఇంకా ఎక్కువ వేగంతో తిరుగుతాయి కాబట్టి ఇవి మినుకుమనే నక్షత్రాల్లా కనిపిస్తాయి. మన సూర్యుని విషయానికి వస్తే సూర్యుడు ఎప్పటికీ కూడా న్యూట్రాన్ స్టార్ గా మారలేడు. బదులుగా ఈ నక్షత్రం చివరి దశలో పేలిపోయి తెల్లని మరుగుజ్జుగా పిలువబడే ఒక నక్షత్ర అవశేషం అంటే డ్వార్ఫ్ స్టార్ గా మారుతుంది. ఈ పల్సర్స్ లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి మిల్లీ సెకండ్ పల్సర్ మరియు నార్మల్ పల్సర్. ఈ మిల్లీ సెకండ్ పల్సర్స్ చాలా వేగంగా తిరుగుతాయి. ఒక సిద్ధాంతం ప్రకారం మిల్లీ సెకండ్ పల్సర్స్ బైనరీ స్టార్ సిస్టమ్ నుండి పుడతాయి. ఇందులో ఒక నక్షత్రం న్యూట్రాన్ స్టార్ గా మారినప్పుడు అది మరొక దానిని అందులోకి లాగేసుకుంటుంది. ఈ క్రమంలో దాని భ్రమణ వేగం చాలా వరకు పెరుగుతుంది. అయితే అన్ని పల్సర్స్ న్యూట్రాన్ స్టార్లే, కానీ అన్ని న్యూట్రాన్ స్టార్స్ పల్సర్స్ కాలేవు. ఈ పల్సర్ల జీవితకాలం 10 మిలియన్ సంవత్సరాల నుండి వయసు పెరిగే కొద్దీ వాటి భ్రమణం నెమ్మదిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో పల్సర్స్ అండ్ న్యూట్రాన్ స్టార్స్ గురించి కొంత సమాచారం అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.